రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం అంబేద్కర్ భవన్ లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్లకు సంబంధించిన రైతులతో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 23,000 మంది రైతులకు వారి ఖాతాల్లోకి సుమారు 13 కోట్ల రూపాయలు జమ కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. రెండు పంటలు పండుతున్నాయి. ప్రాజెక్టు కూడా నిండుకుండలా ఉంది. మరి ఇంతే కాకుండా ఎప్పుడు కూడా వరదలకు మునిగిపోయే మన పిఠాపురాన్ని ఆ రోజు కలెక్టర్ ఆఫీసులో మేము గట్టిగా పోరాడడం జరిగింది. పంటలు పడినప్పుడు నీరు పట్టుకెళ్తారు, వరద ఎందుకు పంచుకోరని చెప్పి ఆ విధంగా 60,000 ఎకరాలని వరద ముంపు కాకుండా రైతుల్ని మరి ఆదుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మరి చంద్రబాబు నాయకత్వంలో ఈ జిల్లాలో పురుషోత్తపట్నం, అలాగే పుష్కర ఎత్తిపోతల పథకం, అలాగే చాగలనాడు ఎత్తిపోతల పథకం, అలాగే ముసిరిమిల్లి ప్రాజెక్టు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినాయి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఈ తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి సంబంధించి ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఒక్క రూపాయి కానీ రైతుకి అండగా ఎప్పుడూ లేరని నేను తెలియజేస్తా ఉన్నా. అందువల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. రైతు పక్షపాతి చంద్రబాబు ఈవేళ అందరికీ కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఇచ్చిన మాట ప్రకారం 20,000 రైతన్నలకు పడినందుకు పిఠాపురం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.